హాయ్ హలో అండి. నేను మీ సునంద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి సోయా బీన్స్. సోయా బీన్స్ మొలకల ద్రావణం ఎంతగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి. అన్ని మొక్కలకు స్ప్రే చేసినప్పుడు ఇందులో మనం స్ప్రౌటింగ్ చేసి మొలకల చేసి దాన్ని గ్రైండ్ చేసి ఫర్మెంట్ చేస్తాము. ఇది స్ప్రే చేసినప్పుడు మనకు ఎంత బాగా పూత, కాత, తర్వాత గ్రోత్, కొత్త చిగుర్లు, కొత్త వేర్లు చాలా బాగా వస్తాయి. ఇందులో ఏమేమి ఉంటాయంటే సోయా బీన్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్లో ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. అదేవిధంగా హై ప్రోటీన్ రిచ్. సో ప్రోటీన్స్ అన్నీ మనకు స్ప్రౌటింగ్ స్టేజ్లో అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయిపోయి అమైన్స్గా మారుతాయి కాబట్టి పచ్చదనంగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. నైట్రోజన్ కంటెంట్ బాగా అందిస్తుంది. ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది. ఎందుకు అంటే ఇందులో జింక్, మెగ్నీషియము, ఐరన్ చాలా అంటే చాలా హై పర్సంటేజ్లో ఉంటుంది. మెయిన్గా జింక్, ఐరన్, అదేవిధంగా ఈ సోయాబీన్స్లో మనకు విటమిన్స్ కూడా ఏ, సి, ఈ, కే అనేటివి కూడా ఉంటాయండి. తర్వాత ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి మనమేమో వాటర్ వేసి ఇలా ఫర్మెంట్ చేసాము. 2 days తర్వాత ఇలా పొంగింది. దీన్ని మనం ఇలా కలుపుకొని తర్వాత మళ్ళీ మనం వడగట్టుకుంటాం అన్నట్టు. వడగట్టుకుంటే అప్పుడు మనకు మొత్తం సోయాబీన్ స్ప్రౌట్స్ యొక్క సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ మనకు వస్తుంది. అయితే ఇది మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ ఏ ఫ్లవరింగ్ స్టేజ్లో చేసినా కానీ ఫ్రూట్ సెట్టింగ్ చాలా బాగుంటుందండి. ప్లస్ ఫ్లవర్ రాకముందు కూడా మనం చేస్తాము. అది పుల్లటి బయో ఎంజైమ్తో కలిపి మనము సోయాబీన్స్ ప్లస్ పుల్లటి బయో ఎంజైమ్ కలిపి చేసినట్లయితే ఫ్లవర్ చాలా బాగా ముందే వస్తుంది అన్నట్టు. ఎందుకు అంటే అది ఫ్లవర్ రావడానికి పుల్లటి బయో ఎంజైమ్ పుల్లటిది అన్నట్టు బూస్ట్ చేస్తుంది. తర్వాత ఇదేం చేస్తుంది అంటే గ్రోత్ ప్రమోటింగ్స్ ఉంటాయి. ప్లస్ దీంట్లో జింక్ అండ్ మనకు మెగ్నీషియం, ఐరన్ ఇవి ఉంటాయి కాబట్టి మనకు బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ కావడానికి కూడా మనకు చాలా బాగా అవసరం అవుతాయండి ఈ జింక్, మెగ్నీషియం అనేవి. దాంతోపాటు ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి క్వాలిటీగా వస్తుంది. మళ్ళీ మనకు ఇందులో ఏముంటుంది అంటే ఇది మొత్తం ఫ్యాట్స్, ప్రోటీన్ అండి. సోయాబీన్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. ప్రోటీన్ మనము ఏమంటారు, మనం అలా ఏ విధంగా చేసినప్పుడు అంటే మనం ప్రోటీన్ని మొలక గట్టించినప్పుడు ప్రోటీన్స్ అన్నీ అమైన్స్గా బ్రేక్ డౌన్ అయిపోతాయి కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ కావాలి అంటే నైట్రోజన్ కంటెంట్ అన్నది చాలా అవసరం అవుతుంది. ఏ మొక్కకైనా కానీ నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జింక్, మెగ్నీషియము, ఐరన్ ఉంటాయి. తర్వాత విటమిన్ ఏ, సి, ఈ, కే ఉంటాయి. అన్నీ ఉంటాయి అన్నట్టు.